నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 5వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. తాత్పర్యం: క్షేత్రజ్ఞులకు సంబంధించిన ఈ జ్ఞానము ఋషుల చేత అనేక విధములుగాను వేరువేరుగాను వివిధములైన వేద సూత్రముల చేతను ప్రతిపాదించబడినది. ఈ జ్ఞానం హేతువాదమునకు తర్కమునకు నిలిచినది. ఈ విషయం బ్రహ్మసూత్ర వాక్యముల చేత కూడా నిశ్చయింపబడినది. క్షేత్రజ్ఞుడు వీరి గురించి ఋషులు అనేక విధాలుగా వర్ణించారు. వేదములు శాస్త్రములు కూడా వేరువేరుగా విశ్లేషించాయి. వ్యాసుడు బ్రహ్మసూత్రాలు రాశాడు. వాటిల్లో కూడా ఈ క్షేత్రజ్ఞుడి గురించి వివరించబడింది. ఇక్కడ ముగ్గురు గురించి ప్రస్తావించాడు పరమాత్మ. ఒకటి ఋషులు అంటే ఇంద్రియములను మనసును నిగ్రహించిన వాళ్ళు, ఆత్మతత్వమును తెలుసుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళు చెప్పిన దానిని ప్రమాణంగా స్వీకరించవచ్చు. రెండవది వేదములు కూడా చాలామంది ఋషులు ముఖత తమ శిష్యులకు బోధించారు. వేదవాక్యములు కూడా మనకు ప్రమాణాలు. ఈ వేదములు ఈ విషయం గురించి వేరువేరుగా వివిధములుగా విశ్లేషించింది. అలాగే వ్యాస మహర్షి పరమాత్మ గురించి బ్రహ్మసూత్రాలు రచించాడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంతో బ్రహ్మసూత్రాలు ప్రారంభమవుతాయి. ఇవి కూడా పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్పాయి. అందుకే ఈ 3 ప్రమాణాలను స్వీకరించాడు కృష్ణుడు. అంతేకాదు, విమర్శకులు కూడా ఉంటారు. వారు ప్రతి విషయాన్ని తర్కిస్తారు, హేతువాదంతో పరిశీలిస్తారు, ప్రతి దానికి కారణాలు వెతుకుతారు. ఏ విషయమైనా కాల పరీక్షకు నిలబడినదా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచిస్తారు. అటువంటి హేతువాదుల చేత కూడా ఇది నిరూపించబడింది. ఈ క్షేత్రజ్ఞుడు గురించిన జ్ఞానము అంతటి ఉత్కృష్టమైనది అని కృష్ణుడు దాని యొక్క ప్రభావం గురించి చెప్పాడు. కృష్ణుడు ఈ విషయం తాను చెప్పాడు కాబట్టి ఇది గొప్పది, దీనిని నమ్ము అని అనడం లేదు. అర్జునుడిని కానీ మనల్ని కానీ నమ్మించే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయం వేదముల చేత, ఋషుల చేత, శాస్త్రముల చేత, బ్రహ్మసూత్రముల చేత ప్రతిపాదించబడినది కాబట్టి గొప్పది అయింది. కానీ కేవలం నేను చెప్తున్నానని కాదు అని వినయంగా చెప్పాడు కృష్ణుడు. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.